అంటే వాళ్ళకి సో వీళ్ళు ఓన్లీ దే హ్యాస్ టు సర్వ్ ఓన్లీ వీళ్ళకి వచ్చే ఏదైతే ఆందోళన ఉన్నదో అవి వస్తాయి. సో వీళ్ళకి క్లారిటీ చెప్పండి. వీళ్ళ ఇన్సెక్యూరిటీ ఎందుకు ఫీల్ అవుతున్నారంటే మన నోటి కాడ అన్నం పోతుంది కదా. సో నో వరీ 100% కంబైన్ గివ్ ద ఫుడ్ మంచి హాట్ బాక్స్లలో తీసి క్వాలిటీ ఫుడ్ ఇస్తారు. జస్ట్ దే హ్యాస్ టు సర్వ్ ద ఫుడ్ అంటే అదే సెకండ్ చాలా క్యూట్ ప్లస్ ఇప్పుడు బిల్డింగ్ ఇప్పుడు నేను రైట్ నౌ బైరన్పల్లిలో సిద్ధాపూర్లో ప్రైమరీ స్కూల్లో ఒక టీచర్ అడుగుతున్నాను. ఎస్జిటి టీచర్ రిక్వెస్ట్ సో నేను సడన్గా ఇక్కడ ఆగాను. మల్లారెడ్డి స్కూల్ విజిట్ చేస్తాను. అట్లనే మన మండలంలో స్కూల్స్ అన్నిటికీ కూడా నేను కాన్సెప్ట్ ఇచ్చాను. మేడంతో కలెక్టర్తో మాట్లాడి అక్షయ పాత్రకి ఇస్తున్నాను. మీరు అది కూడా ప్రమోట్ చేయండి. అక్షయ పాత్ర వాళ్ళు వచ్చి ఫుడ్ సప్లై చేస్తారు. మన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆనరేరియం ఎక్కడ పోతుంది, వాళ్ళు ఓన్లీ సప్లై చేయాలి. సో అది ఆల్రెడీ సురేఖ మేడం కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ అయిపోయింది. మన కాన్స్టిట్యున్సీలో లేట్ అయింది. మన పోయిన ప్రావీణ్య గారితో మాట్లాడితే ఆమె యాక్సెప్ట్ అయింది, కానీ ఆమె ట్రాన్స్ఫర్ అయింది. సో మనకి అక్షయ పాత్ర నుండి మంచి స్ట్రెంత్ ఉంది స్కూల్ అయితే స్ట్రెంత్ ఉంది. సో ఇక్కడ కూడా మేము అక్షయ పాత్రకి ఇచ్చాను, లెటర్ ఇచ్చాను. కొంచెం మీరు కూడా ఫోకస్ చేయాలి. మండల్ మొత్తం మాట్లాడినాను. ఒకవేళ లేదు వాళ్ళకి ఇబ్బంది ఉన్నదంటే మండల్ అర్బన్ వరకు కన్నా తీసుకున్నాం. చెప్పాల్సిన బాధ్యత సో అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్ రాసిన ఆయన లైఫ్ ఆఫ్తున్న చిన్న చేసి కన్సాలిడేట్ చేసిన బుక్స్ పంపిస్తుంది. మీరు పిల్లలకు ఎడ్యుకేట్ చేయాలి. రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగం ఎవరు రాసిండ్రు, ఎందుకు దీన్ని మనకి పరిరక్షించాలి అనేది వాళ్ళకు అంబేద్కర్ అంటే క్వశ్చన్ మార్క్ పెట్టి చూస్తుంది. ఇవాళ వరల్డ్ నాలెడ్జ్ లాగా ప్రపంచాన్ని మేధావులు గుర్తించింది అన్నా కూడా పిల్లలకు ఎస్ఎస్సీలో వచ్చిన వాళ్ళకు ల్యాక్ ఇన్ ద ప్లేస్. సో అది రావద్దు. సో మనం చిన్నప్పటి నుండి స్కూల్కి మహాత్మా గాంధీ తాత ఎట్లా అనేదో అంబేద్కర్ గారు కూడా ఆయన పెద్ద మనకు ఆయన అందరూ కూడా అక్కడ ఏమంటారు తెలుసా, నార్త్లో రాజ్యాంగం రాసిన రాజ్యాంగంలో ఉన్న విలువలు చెప్పకుంటే అట్లీస్ట్ 7th క్లాస్ నుండి వాళ్ళ పిల్లలకు నాలెడ్జ్ వీళ్ళంటే చిన్న పిల్లలు డ్రైవర్ పిల్లలు. కానీ అంబేద్కర్ అనేది ఏంటి అని చెప్తే చాలు చూస్తారు.